ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఈ రోజుల్లో భూములు కానీ ఇల్లు కానీ కొనాలంటే దాని చట్టబద్ధత ప్రధాన సమస్యగా మారింది. వందల ఎకరాల్లో లేఅవుట్లు వేసేసి వాటికి వినియోగదారులకు అమ్మేసి చేతులు దులుపుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. దీంతో ఆ తర్వాత వీటిని కొనుగోలు చేసి అక్రమమని తేలితే గగ్గోలు పెడుతున్న వారు అంతకంటే ఎక్కువ ఉన్నారు. ఈ సమస్యను నివారించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో సమస్యగా మారిన అక్రమ లేఅవుట్ల భరతం పట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు మున్సిపల్ మంత్రి నారాయణ వెల్లడించారు. నెల్లూరు కార్పొరేషన్లో జరిగిన పురపాలక శాఖ సమీక్షలో మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. ఇకపై అక్రమ లేఅవుట్ల భరతం పడతామన్నారు. ముఖ్యంగా స్థలం కొనుగోలుదారులు అప్రూవ్డ్ లేఅవుట్లోనే స్థలాలు కొనుగోలు చేయాలని సూచించారు. తాత్కాలికంగా అధికారుల్ని మభ్యపెట్టి భవనాల నిర్మాణం చేస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. లేఅవుట్ల విషయంలో అనేక సమస్యలున్నాయని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ విద్యుల్లత సూచనలతో కొన్నిటిని పరిష్కరించామన్నారు. బిల్డింగ్ అప్రూవల్ పై ఇప్పటికే అనేక నిబంధనలు సడలించామని, లైసెన్స్ సర్వేయర్లు, ఇంజనీర్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వెంటనే అనుమతులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. త్వరలో అప్రూవ్డ్, నాన్ అప్రూవ్డ్ లేఅవుట్లపై యాప్ సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అనధికారిక లేఅవుట్లలో మాత్రం స్థలాలు కొనుగోలు చేయొద్దన్నారు. ఈ యాప్ ద్వారా ఏది అక్రమము, ఏది సక్రమము తెలుస్తుందన్నారు. దాన్ని బట్టి సరిచూసుకొని కొనుగోలు చేయాలని సూచించారు. పరిష్కారానికి నోచుకొని ఎన్నో సమస్యలపై తాజాగా చర్చించి పరిష్కారాలు చూపుతామన్నారు. మార్టిగేజ్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఒక ఉద్యోగిని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పంపించాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో మార్టిగేజ్లను రిలీజ్ చేసే విధంగా కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ శాఖల్ని అనుసంధానం చేస్తామన్నారు.